నమస్తే. ప్రార్థన అంటే భగవంతుడితో సంభాషించడం అని అంటారు. ఒక సమయంలో ఒక దాని కోసమే ప్రార్థించాలి. మీకు ఎన్నో సమస్యలు ఉండవచ్చు. ఏకకాలంలో జీవితాన్ని తలుచుకుంటే మీకు కావలసిన అవసరాలు, కోరికలు 10, 12 ఉండవచ్చు. కానీ ఆ సమయంలో మీకు ఏది అత్యంత అవసరమో దానినే ఎంచుకొని ప్రార్థన చేయండి. మీరు చేసే ప్రార్థనలో స్పష్టత ఉండాలి. పూర్వకాలంలో మునులు, ఋషులు, రాజులు, భక్తులు తమ తపస్సును స్పష్టమైన సంకల్ప ధారణతో చేసేవారు. ఇప్పుడు మనిషి అజ్ఞానంలో మునిగి ప్రార్థన ద్వారా అనుగ్రహం పొందే విధానాన్ని మర్చిపోయాడు. సాధారణంగా ఎంతోమంది భగవంతుడా! నేను ఆరోగ్యంగా ఉండాలి, నా జీవితం సుఖంగా ఉండాలని అంటూ తాము కోరే దాంట్లో తమకే స్పష్టత లేకుండా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎలాంటి సుఖం కోసం అడుగుతున్నారు? అలాగే ఆరోగ్యం సరిచేయండి అంటారు. అసలు దేని నుండి భగవంతుడు మీకు విముక్తినివ్వాలి అన్న విషయం మీకే స్పష్టంగా తెలియనప్పుడు ఎలా మీకు అనుగ్రహాన్ని ప్రసాదించగలరు? ఉదాహరణకు మీకు ఎన్నాళ్ళ నుండో మోకాళ్ళ నొప్పి పోవాలని, బాగా సునాయాసంగా నడవగలగాలని ఇలా స్పష్టంగా అడగండి. సుఖము అంటే ఇంట్లో మీ బాంధవ్యాల మధ్య బాగా ప్రేమ నిండాలని కోరండి. అది స్పష్టత. అంటే ప్రార్థన అంటే కేవలం మాట్లాడటం కాదు. దానికి భావం కూడా తోడవ్వాలి. మీ ఇష్టదైవం మీ అంతర్యామితోనైనా మీ మనసులోని బాధను చెప్పుకోవాలి. ఒక బిడ్డ తన తల్లితో, తండ్రితో, ఒక మిత్రునితో ఏ విధంగా హృదయంలోని బాధను పంచుకుంటారో, అదే విధంగా మీ ఇష్టదైవంతో మీ ప్రార్థనను నివేదించండి. హే భగవంతుడా! నాకు నీ అనుగ్రహం కావాలి. అమ్మా నువ్వు తప్ప నాకు దిక్కు ఎవరూ లేరు. నీ దయ కావాలమ్మా అని భావయుక్తంగా హృదయ ద్వారాలు తెరిచి చేసే ప్రార్థనకు ఆ భగవంతుడు శీఘ్రంగా స్పందిస్తారు. మీకు అనుగ్రహం ఇవ్వటానికి కూడా వారికి చాలా సులువుగా ఉంటుంది. ఎప్పుడైతే మీరు స్వయంగా మీ సమస్యని పరిష్కరించుకోలేకపోతారో అప్పుడు భగవంతుని సహాయం కోరితే తప్పకుండా ఆయన సహాయపడతారు. శ్రీ పరంజ్యోతితో మైత్రి అనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ధన్యవాదాలు.